రాష్ట్ర వ్యాప్తంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మహిళలు ఆటపాటలతో సందడి చేశారు. ఆయా పోటీల్లో పాల్గొని ఉత్సాహంగా గడిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మహిళలకు వివిధ రకాల ఆటల పోటీలు నిర్వహించారు. మానసికోల్లాసంతో పాటు ఐక్యతను పెంచే ఆయా పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. రాజకీయాల్లో, ప్రభుత్వ కార్యాలయాల్లో, ప్రైవేటు రంగాలు తదితర వాటిల్లో మహిళలు సత్తా చాటుతున్నారని పలు జిల్లాల్లో జరిగిన కార్యక్రమాల్లో వక్తలు తెలిపారు. ప్రతి రంగంలో ఉత్సాహం చూపి ముందుకు వెళ్లాలని కోరారు. ఎన్నో త్యాగాలు, పోరాటాలతో మహిళలు సాధించుకున్న హక్కులపై ప్రపంచవ్యాప్తంగా దాడి జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. హైదరాబాద్ శేర్లింగంపల్లిలో మహిళా శక్తి చాటి చెప్పేలా వేడుకలు ఘనంగా జరిగాయి. కార్యక్రమానికి బీఆర్ఎస్ కార్యవర్గ అధ్యక్షుడు కేటీఆర్ సహా మాజీ మంత్రులు హాజరయ్యారు. అనంతరం వివిధ రంగాల్లో విశేష ప్రతిభ కనబర్చిన మహిళలను ఘనంగా సన్మానించారు. ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా పురుషాధిపత్యం కొనసాగుతోందని, మహిళలు అన్ని అడ్డంకులను అధిగమించి తమ సామర్థ్యాన్ని నిరూపించుకోవాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. తెలంగాణ గెజిటెడ్ అధికారుల కేంద్ర సంఘం మహిళా విభాగం ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో 33 జిల్లాల టీజీపీ మహిళా ప్రతినిధులు, ఇతర ఉద్యోగ, ఉపాధ్యాయ, విశ్రాంత మహిళామణులు పెద్ద ఎత్తున హాజరయ్యారు.